గురుగారు, తారా శశాంక వృత్తాంతం అంటే ఏమిటి? ఈ వృత్తాంతం ఆవిష్కరించే ఆంతర్యాల్ని ఎలా విశ్లేషించుకోవాలి? తారా శశాంకం చాలా దివ్యమైనటువంటి చరిత్ర. ఈ తారా శశాంకంలో పురాణంలో మనకు కనబడేటువంటి విధానం కాస్త ఏవగింపుగా ఉంటుంది. చంద్రుడు బృహస్పతి వద్దకు విద్యార్థిగా వచ్చాడు, శిష్యుడయ్యాడు. ఆ బృహస్పతి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో తార చంద్రుని ఇష్టపడింది, చంద్రుడు తార పట్ల ఇష్టపడ్డాడు. చంద్రుడు తారను స్వీకరించి తీసుకుని వెళ్ళిపోయాడు. వారిద్దరికీ ఓ పిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడే బుధుడు అనేటువంటిది మనకు పురాణంలో ఉన్నటువంటి గాథ. ఈ పురాణములలో ఉన్న గాథలు కొన్ని గౌణములు అని చెప్పబడినాయి. గౌణములు అంటే పూర్వార్ధ పరార్ధ వ్యవస్థితాయా భావం సంభావ్యతే అని సూత్రం చెబుతున్నది. పూర్వార్ధ పరార్ధ వ్యవస్థిత భావం సంభావ్యతే. దాని వెనుక ఉన్నటువంటి భావాన్ని మనం పరిశోధన చేసి పట్టుకోవాలి. పట్టుకోకపోతే అది ఒక అశ్లీలమైన చరిత్రగా మనకు గోచరం అవుతుంది. అలా భావన రాకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి? వేదాంతపరంగా దీని వెనుక ఏదైనా ఉన్నదా అనేటువంటి ఆలోచన చేస్తే వెంటనే తెలుస్తుంది మనకు. బృహస్పతి భార్య పేరు తార. బృహస్పతి విద్య యొక్క స్వరూపం. బృహస్పతి దేవగురువైన బృహస్పతి విద్య యొక్క స్వరూపం, జ్ఞానము యొక్క స్వరూపం. అతని భార్య తార. అతడు విద్య అయితే తార ఎవరు? కేవలం స్త్రీమూర్తి కాదు, ఆవిడ బ్రహ్మజ్ఞానము అని అర్థం. బ్రహ్మజ్ఞానము యొక్క కాంతి తార. తార అంటే నక్షత్రం అనే కదా. నక్షత్రం ఏమిస్తుంది? వెలుగునిస్తుంది, కాంతినిస్తుంది. ఆ కారణం చేత జ్ఞానము వల్ల కలిగేటువంటి కాంతి యొక్క స్వరూపము ఎవరు అంటే బృహస్పతి భార్య. చంద్రుడు దేని కొరకు వచ్చాడు ఇక్కడికి? విద్య కొరకు వచ్చాడు. విద్య అంటే జ్ఞానమును పొందుట. కనుక బృహస్పతి వద్ద ఉన్న ఆ బ్రహ్మ జ్ఞానము ఏదైతే ఉన్నదో దాన్ని పరిపూర్ణంగా ఎవరు పొందారు అంటే చంద్రుడు పొందాడు. ఇది కాని దాని భావం ఆయన భార్యను ఇతడు తీసుకువెళ్ళిపోయాడు అని కాదు అర్థం. బృహస్పతి దగ్గర ఉన్నటువంటి జ్ఞాన విశేషము యొక్క కాంతిని శిష్యుడిగా వచ్చిన చంద్రుడు పరిపూర్ణముగా పొందెను. దానివల్ల ఏం కలిగెను? బుద్ధి వికసించెను. ఆ బుద్ధి వికసించడమే బుధుడు అనే పుత్రుడు కలగటం. అంతే తప్ప దీని వెనుక అదేదో అశ్లీలమైనటువంటి చరిత్రగా కనపడుతుంది కథలో మాత్రం. కానీ మనం పరిశోధన చేసి ఆ విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని అసలైన భావాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో ఆ కథ పట్ల మనకు గౌరవం ఇంకా పెరుగుతుంది, కానీ తరగదు. వాస్తవానికి చంద్రుడు తార అనబడే ఒక స్త్రీమూర్తిని కాదు తీసుకెళ్ళింది, జ్ఞానము యొక్క కాంతి స్వరూపాన్ని పొందాడు. తద్వారా బుద్ధి వికసించింది. ఆ వికసింపబడిన బుద్ధి యొక్క స్వరూపమే బుధుడు, అతడే పుత్రుడు. బృహస్పతి అంటే జ్ఞానము యొక్క స్వరూపము. అందుకే బుద్ధికి బృహస్పతి అని పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక దీని వెనుక ఇంత వేదాంత భావం ఉన్నది.